ఒక్కసారి కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలోని ఈ వీడియో క్లిప్స్ని చూడండి. మెస్సీ ఫ్యాన్స్ ఎంతో ఆశగా మెస్సీని ఒక్కసారైనా చూద్దామని స్టేడియంకి వస్తే చూడడానికి కూడా కుదరకుండా మెస్సీ చుట్టూ పొలిటీషియన్స్ అండ్ విఐపీస్ గుమికూడి ఉన్నారు. దీంతో స్టేడియంకి వచ్చిన ఫ్యాన్స్ కి మెస్సీని ఒక్కసారి కూడా చూడడానికి కుదరలేదు. ఈ ఫ్రస్ట్రేషన్ లో ఫ్యాన్స్ అందరూ తమ దగ్గర ఉన్న వాటర్ బాటిల్స్ ని అండ్ బ్యానర్స్ ని చింపి స్టేడియం గ్రౌండ్ పైన పాడేయడం స్టార్ట్ చేశారు. స్టేడియం అంతా గందరగోళంగా ఉండడంతో మెస్సీ వితిన్ 30 minutes లోనే స్టేడియం నుంచి వెళ్లిపోయాడు. కోల్కతా సీఎం మమతా బెనర్జీ గారు ఫర్ ఆల్ ద స్పోర్ట్ లవర్స్ అండ్ మెస్సీకి పబ్లిక్ గా అపాలజీ తెలుపుకుంది. అండ్ ఈ ఇష్యూ మీద ఒక రిటైర్డ్ జస్టిస్ తో ఎంక్వైరీ కమిటీ కూడా వేస్తామని చెప్పారు. ఈవెంట్ ఆర్గనైజర్ అయిన సతాడ్రూ డుట్టాని అరెస్ట్ చేశామని కోల్కతా డీజీ రాజీవ్ కుమార్ చెప్పారు. ఈవెంట్ టికెట్ పర్చేస్ చేసిన అందరికీ రీఫండ్ ఇస్తామని ఈవెంట్ ఆర్గనైజర్ అయిన సటాడ్రూ డుట్టా రిటర్న్ కన్ఫెషన్ ఇచ్చాడంట. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అని చెప్పి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోండి.